ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే కాలనీలో కాంగ్రెస్ పార్టీ శుక్రవారం సాయంత్రం ప్రచారాన్ని ప్రారంభించింది. ఆ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఈ ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. గడప గడపకు గ్యారంటీ హామీల కరపత్రాలు పంచుతూ విస్తృత ప్రచారాన్ని చేపట్టారు. అభివాదం చేస్తూ ముందుకు సాగారు. 6 గ్యారంటీలు వివరించి కాంగ్రెస్కి తమ అమూల్యమైన ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన సాగిస్తుందని ఇచ్చిన మాటను నిలబెట్టుకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన నిలుస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, కౌన్సిలర్లు దర్శనాల లక్ష్మణ్, సాయి ప్రణయ్, అంచు, పార్టీ సీనియర్ నాయకులు శ్రీరేఖ, జాకీర్, తైమూర్, అశోక్, బాయినవారు గంగారెడ్డి, శ్రీరామ్, ఖయ్యూం, కుర్ర నరేష్, సంజీవరెడ్డి, మహమూద్, బండి దేవిదాసుచారి, రాజ్ మహమ్మద్, ఉదయ్ కిరణ్, ఓరకంటే అఖిల్, మల్లయ్య, సంతోష్, అంజద్ ఖాన్, రాకేష్, భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. कांग्रेस पार्टी कौन सा सरकार है? कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, जय कांग्रेस, जय कांग्रेस। पापलेट लो जी, जय कांग्रेस, చేతు గుర్తుకే, చేతు గుర్తుకే, హస్తం గుర్తుకే నాయకత్వం. మొట్టమొదటిసారిగా ఒక మహిళకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. చాలా ఏళ్ల తర్వాత ఒక మహిళను మనం గెలిపించుకుని పార్లమెంట్కి పంపే అవకాశం దొరికింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి అన్నకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కేఆర్కే కాలనీలో 7వ నంబర్ వార్డులో మేము ప్రచారం నిర్వహించడం జరిగింది. మా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ గారిని బంపర్ మెజార్టీతో గెలిపించాలని 50,000 మెజారిటీ ఆదిలాబాద్లో మన ఎంపీ అభ్యర్థి సుగుణక్కకి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఈరోజు ఓటర్ల దగ్గరికి అదే వివరించడం జరిగింది. డోర్ టు డోర్ క్యాంపెయిన్, ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపకు కరపత్రాలు, ప్యాంప్లెట్లు పంచడం జరిగింది. ఆత్రం సుగుణ గారిని గెలిపించామని ప్రజలకు మేము విన్నవించేది ఒకటే, మీకు ఫ్రీ కరెంట్ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ, మీకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించేది కాంగ్రెస్ పార్టీ, 500 రూపాయలకి సిలిండర్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ, 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి ఆత్రం సుగుణ గారిని ఘనం విజయం సాధించే వైపుగా మీరందరూ కూడా దీవించాలని, ఒక ఆడబిడ్డకి అవకాశం ఇవ్వాలని